హలో అండి. అందరికి నమస్కారం అండి. ఇవాల్టి నా చిన్న టాపిక్ వచ్చేసి ఎయిర్ ఫాల్ అండి. హెయిర్ ఫాల్ నుంచి ఎయిర్ ఫాల్‌ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? జుట్టు రాలడం దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది ఈరోజు మన వీడియో ఎయిర్ ఫాల్‌కి బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చుకోవచ్చండి. మన హెయిర్ ఫాల్‌కి సొల్యూషన్ అంటుంది ఇది వర్క్ అవుతుందా అని అనుకుంటారు కదండీ! 100% మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడంతో పాటు దానికి 200% మీ హెయిర్ గ్రోత్ కూడా అవుతుందండి. నేను 1 ఇయర్ కంప్లీట్‌గా యూజ్ చేసి 1 ఇయర్ నా పైన అనలైసిస్ చేసుకున్న తర్వాత నేను మీకు అప్‌లోడ్ చేస్తున్న వీడియో అండి. డెఫినెట్‌గా ఏ భయం లేకుండా ట్రై చేయండి. మంచి రిజల్ట్స్ మీరు తప్పకుండా చూస్తారండి. ఇదిగోండి థమ్స్ అప్ బాటిల్‌లో ఉంది కదా! థమ్స్ అప్ అనుకోకండి. ఇది ఆముదం అండి. క్యాస్టర్ ఆయిల్ అంటారు కదండీ! ఆముదం. ఈ ఆముదాన్ని బయట నేను కొనలేదండి. ఈ ఆముదం అనేది తలపైన కాస్త కొబ్బరి నూనెలో కలిపి రాసామంటే జుట్టు బాగా ఒత్తుగా, నల్లగా పెరుగుతుందండి. ఉన్న వెంట్రుక యొక్క కుదుళ్ళు దృఢంగా మారుతాయండి. ఈ ఆముదాలు పొలం దగ్గర పండించినవండి. పాతకాలం పద్ధతిలో వీటిని బాగా ఎండకు పెట్టి రోట్లో దంచుకొని వాటర్‌లో వేసి మరిగించాక ఆముదం అనేది ఒక 8 అవర్స్ తర్వాత పైకి తేలుతూ ఉంటుందండి. అలా నేను ఈ ఆముదాన్ని ఇంటి దగ్గర రెడీ చేసుకున్నానండి. బయట కొనే కోల్డ్ ప్రెస్డ్ కంటే ఇవి చాలా పాతకాలం పద్ధతిలో మంచి రిజల్ట్స్ ఉంటాయండి. ఈ ఆముదం జుట్టుకే కాకుండా అప్పట్లో చిన్నపిల్లలకి ఇండైజెషన్ వచ్చినప్పుడు కూడా వాడేవాళ్ళంటండి. కానీ ఇప్పుడు ఈ పెరుగుతున్న కెమికల్ ఫుడ్‌కి పిల్లలకి ఎవరు వాడట్లేరండి. ఇదిగోండి ఇక్కడ పారాషూట్ బాక్స్ అని నార్మల్‌గా నేను ఈ ఆయిల్ తీసుకున్నానండి. ఇక్కడ గ్రీన్ కలర్‌లో మీకు ఒక బౌల్‌లో ఒక ఆయిల్ కనిపిస్తుంది కదండీ! ఇందులో నేను తులసి, మందారం, కలమంద, గోరింటాకు, కుంటగరగరాకు, గరిక, కరివేపాకు, మెంతులు, వెల్లుల్లి, వాము ఇలాంటివి ఎన్నో వేశానండి. నేను చెప్తున్నవి మాత్రం వేశానండి. అన్నీ అవైలబుల్‌గా ఉంటే ఇంకా వేసుకోవచ్చండి. ఇలాంటివన్నీ వేసి బాగా మిక్సీ పట్టేసి లేదా రోట్లో దంచేసి ఆయిల్‌లో ఈ మిశ్రమాన్ని అంతా వేసి ఒక అరగంట పాటు మరిగించుకోవాలండి. ఆయిల్‌లో ఇలా మంచిగా తయారవుతుందండి. మనం తీసుకున్న ఆకుల్లో ఉండే పదార్థాలు కెమికల్ కన్సిస్టెన్సీ మన జుట్టు పెరగడానికి ఏవైనా ఉంటాయో అవి ఆయిల్‌లోకి దిగిపోతాయండి. ఆయిల్ చల్లారాక మనం ఒక డబ్బాలోకి పోసేసుకున్నామంటే 2 నెలల వరకు మంచిగా వాడుకోవచ్చండి. ఎక్కువ